కార్యక్రమ నిర్వాహకులైనటువంటి కుమార్ గారికి, ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారికి, వేదికను అలంకరించినటువంటి గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, బీసీపీఎఫ్ పిలుపు మేరకు చరిత్రాత్మకమైనటువంటి ఈ ధర్నాకు విచ్చేసినటువంటి బీసీ బిడ్డలందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, బీసీలం నమ్మినం మాకు న్యాయం చేస్తారని మీకు అధికారం కట్టబెడితే మా నమ్మకాన్ని వమ్ము చేసి మాకు ద్రోహం చేసేటువంటి మీ చర్యలకు వ్యతిరేకంగా ఈరోజు బీసీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి ఈ పిలుపు 2 కోట్ల తెలంగాణ బీసీ ప్రజల దేశానికి నిధనం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. నమ్మితే మోసం చేస్తామనేటువంటి మీ వైఖరిని తీవ్రంగా గర్హిస్తా ఉన్నాం. అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీల పట్ల ద్రోహం, కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీల పట్ల మోసం, కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీల పట్ల కుట్ర, కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీల పట్ల నయవంచన. ఒక్కసారి దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ రోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరంపరలన్నీ సమీక్షిస్తే ఇవాళ భారతదేశంలో బీసీలు 2వ శ్రేణి పౌరులుగా ఈ దుస్థితిలో కొనసాగడానికి బాధ్యత ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. దేశంలో అధికారం చేజిక్కించుకున్న నాటి నుండి ఒక కులగణన చేసినటువంటి పాపాన పోలేదు, బీసీ మంత్రిత్వ శాఖలిచ్చినటువంటి పాపాన పోలేదు, బీసీలకు ఉత్పత్తి సృష్టించబడినటువంటి సంపదలో భాగస్వాములను చేసినటువంటి పాపాన పోలేదు. అటువంటి కాంగ్రెస్ పార్టీకి దేశగతిలో, దేశం మొత్తంలో ఏ రకంగా పుట్టగతులు లేనటువంటి పరిస్థితికి లోనైందో ఇవాళ తెలంగాణలో నమ్మి అధికారం ఇస్తే మళ్ళీ అదే నాటకంతో, ద్రోహంతో తెలంగాణలో ఉన్నటువంటి బీసీలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. వాస్తవంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరి నినాదం మేమెంతో మాకంతా అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి తానంతట తానుగా ఇచ్చినటువంటి హామీ 42% రిజర్వేషన్లు, దాన్ని చట్టబద్ధ తీసుకొస్తాం, ముమ్మాటికి అమలు చేస్తాం. గతంలో దేశాన్ని ఏలినటువంటి అనుభవం ఉన్నటువంటి పార్టీ, రాష్ట్రాలను ఏలినటువంటి అనుభవం ఉన్నటువంటి పార్టీ కాబట్టి మాట తప్పం, మడమ తిప్పం, ఇచ్చినటువంటి మాట కట్టుబడి 42% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేసి తీర్తామనేటువంటి మీ హామీని గనక అమలు చేయకపోతే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డ మీకు మరణ శాసనం రాయడం రాజకీయంగా ఖాయం 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 అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఏం జరిగింది దేశంలో, ఏం జరుగుతున్నది రాష్ట్రంలో? అనేక రాష్ట్రాల్లో వాళ్ళు స్థానికంగా చట్టానికి అనుగుణంగా అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి చట్టాలు చేసినా సుప్రీంకోర్టు అడ్డుకున్నటువంటి దాఖలాలు చూసినాం. మరో రాష్ట్రంలో కూడా అనేక సందర్భాల్లో తీర్మానాలు చేసినా అవి చెల్లకుండా పోయినటువంటి దాఖలాలు చూసినాం. ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ ఈ విషయాలన్నీ తెలిసి కూడా చట్టపరంగా న్యాయపరంగా చిక్కులు ఉన్నాయనేటువంటి విషయం తెలిసిండు కూడా మేము తప్పకుండా చట్టబద్ధ తీసుకొని వచ్చి
అమలు చేస్తామని కాకమ్మ కబుర్లు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు రకరకాల ప్రయత్నాల ద్వారా మళ్ళీ బీసీలను నమ్మించి గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఈ ప్రయత్నాన్ని ఎండగడతాం, ఈ ప్రయత్నాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్తాం. ఈ ప్రయత్నం నుండి ప్రభుత్వం తన వైఖరిని మార్చుకునేటువంటి ఒత్తిడి తీసుకొస్తామనేటువంటి ఉద్దేశంతో బీసీపీఎఫ్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇవ్వడం జరిగింది.